బీఆర్ఎస్ పార్టీకి పోలీస్ యాక్టులు నిర్బంధాలు కొత్త కావన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్ని కుట్రలు అణచివేతలు కొనసాగించినా నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, పోలీసులతో రాజ్యం నడపాలని చూస్తే కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము F2F. పరిరక్షణ కోసం ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నల్గొండలో సభ ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళిక రచించారు. కార్యాచరణకు ఇప్పటికే చేయడం జరిగింది. జగదీష్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. అసలు మనం తెలంగాణ యుద్ధం ప్రారంభమైంది నదీ జలాలపైన. మన ట్యాగ్ లైన్లోనే మొట్టమొదటి నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిధులకు సంబంధించి మన నిధులు మనకి ఆగినాయి, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం, నియామకాలు ప్రతిదీ మనమే చేసుకున్నాం. మనం ఇచ్చిన ప్రతి కొలువు కూడా తెలంగాణ బిడ్డలకి ఇచ్చుకున్నాం. దాదాపు 1,35,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఆ తర్వాత నీళ్ళకు సంబంధించి గోదావరి పైన కొంత అనుమతులు సాధించుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకోగలిగినాం. కృష్ణ మీద ఆ పేచి అట్లే కొనసాగుతుంది. కేంద్రం కూడా రెండు రాష్ట్రాల మధ్యన గొడవలు జరగాలని, వాళ్ళు పెత్తనం తీసుకోవాలని ఒక ప్రయత్నం, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని 10 సంవత్సరాలుగా కేంద్రం కూడా చేస్తూ ఉంది. అటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత వచ్చిన జగన్ కావచ్చు, ఇద్దరు కూడా ఎంత వీలైతే అంత తెలంగాణ నీళ్లను వాళ్ళు దోపుకోవడానికి ప్రయత్నం చేసినారు, దోసుకుపోవడానికి ప్రయత్నం చేసినారు. కేఆర్ఎంబీ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు, జిఆర్ఎంబీ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు నదులపైన. కేంద్ర చట్టంతోనే చేసిన అనాజు. ఇది స్పష్టంగా ఈ ద్రోహానికి మూలం కాంగ్రెసే. ఇవాళ ఏదో డ్రామాలు చేసి తప్పించుకున్న మాటలు మాట్లాడుతున్నారు, ఏదో ఎదురుదాడి చేసి తప్పించుకుంటూ ఉంటున్నారు. కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఇది ఏర్పాటు చేసింది ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇరిగేషన్ చట్టం తెచ్చినాడు. ఆ రోజు తాత్కాలికమైన 1 సంవత్సరం కొరకు మీరు నీళ్లను ఈ రకంగా వాడుకోండి అని చెప్పి 299 టీఎంసీలు తెలంగాణ, 510 టీఎంసీలు అక్కడ మీరు వాడుకోండి అని చెప్పి తాత్కాలికమైన అరేంజ్మెంట్ ఇది 1 సంవత్సరానికి అని చెప్పినారు. మనం ఆ రోజు నుంచి కూడా అబ్జెక్షన్ చెప్తూ వచ్చినాం, అభ్యంతరాలు చెప్తూ వచ్చినాం. కేఆర్ఎంబీ సమావేశాలు పెట్టి ప్రాజెక్టులను మాకు అప్పగించండి అని చెప్పి కేంద్రం ఆ రోజు నుంచి ఒత్తిడి పెడితే కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము అని చెప్పి కేసీఆర్ గారు నిర్బంధంగా తోసిపుచ్చారు. దాంట్లోనే ఆ రోజు చెప్పిన చట్టం ప్రకారమే తేలే వరకు, నదీ జలాల వాటా తేలే వరకు నాగార్జున సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంటుంది, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉంటుంది అని చెప్పారు. ఆ ప్రకారమే ఉన్నాం. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి అక్రమంగా ఆయన పోలీసును పంపించి ఏదో ఆక్రమించుకుందామని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిప్పికొట్టినాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బలగాలను వెనక్కి పంపినాం. అది పూర్తిగా తెలంగాణ కంట్రోల్లో ఉంది మొన్నటి వరకు, 9 సంవత్సరాల పైగా. ఎప్పుడు ఏ మీటింగ్లో ఒత్తిడి పెట్టినా కేంద్ర జలశక్తి మంత్రి ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించేది లేదు. అసలు మీకేం అవసరం ఈ నీళ్ళ మీద పెత్తనం చేయాలని మీరెందుకు చూస్తున్నారు? కేంద్రం చేయాల్సిందల్లా మీ బాధ్యత కేవలం సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ని అపాయింట్ చేసి ట్రిబ్యునల్కి ఇవ్వాలి. న్యాయంగా ఎవరికి ఎంత వాటా రావాలి నీళ్ళల్లో అనేది తేల్చాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి అనుమానం వస్తుంది, ఇదేదో లోపాయికారి ఒప్పందంతోనే కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి వీళ్ళు చేసినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి దీంట్లో ఇంకేదో మతలబు ఉంది అనే అనుమానాలు ఇవాళ బలపడుతున్నాయి ప్రజల్లో. లేనప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆపాలి, మేము ఇవ్వడం లేదు అని చెప్పాలి, మళ్ళీ నాగార్జున సాగర్ మన చేతిలో తీసుకురావాలి. అవి లేకుండా నోటుకొచ్చిన బూతులు మాట్లాడి ప్రజల్ని పక్కదారి పట్టించి ఇదేదో రాజకీయ తగాదాలాగా చేసే ప్రయత్నం చేయబోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా అనుమతించేది లేదు. మనం రాజకీయాలు కాదు, ఓట్లు కాదు, మొదలు మన హక్కులు పరిరక్షించబడాలి. నేను కొట్లాడి తెచ్చిందే తెలంగాణ, దాని కొరకు ఈ తెలంగాణ నేను ఉండగానే మా హక్కులు కోల్పోవడం అనేది సరైనది కాదు అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరారు. ఆరోగ్యం ఎట్లా ఉన్నా సరే, ఏదైనా సరే తెలంగాణ హక్కుల విషయంలో మాత్రం రాజీలేని పోరాటం చేయాల్సిందే అని చెప్పి ఇవాళ దాంట్లో భాగంగా ఇక్కడ ప్రజలు ఇంకా మేల్కొల్పడం కొరకు రేపు 13వ తారీఖున ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించి రైతాంగం అందరినీ కూడా స్వచ్ఛందంగా కదిలి రావాలి మీరు అనేది ఒకసారి రైతాంగ శక్తిని కూడా చూపించాలి పాలకులకు, ప్రధానంగా కేంద్రానికి. ఇది వీళ్ళ కొరకు కాదు, వీళ్ళు చాలా చిన్నోళ్ళు, వీళ్ళకి తెలుస్తలేదు పరిపాలన అనుభవం లేక, వీళ్ళకి అది తెలుస్తలేదు, దాని పరిణామాలు ఏందని తెలుస్తలేదు. చాలా అంటే చాలా పెద్ద గొడవలు పెట్టయితుంది మనకి తెలంగాణ రైతాంగానికి కావచ్చు, దక్షిణ తెలంగాణ రైతాంగానికి కావచ్చు, మంచిల సమస్యలకు కూడా. ఎందుకంటే హైదరాబాద్తో సహా అందరం కూడా మంచిలకు దీనిపైన ఆధారపడి ఉన్నాం మనం, అన్ని 5 జిల్లాలు. ఇటువంటి పరిస్థితులలో దాన్ని ఆషమాషిగా చూసి చిన్న రాజకీయ సమస్యగా మార్చి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు, తెలితొక్క ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి
రైతాంగాన్ని ప్రజల్ని సమీకరించాలి, తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. రాష్ట్రమే కాదు కేంద్రం మెడలు వంచాల్సిన అవసరం ఉంది అందరం కలిసి అనేది కేసీఆర్ గారి భావన. దాని కొరకే ఇవాళ ఇక్కడ ఈ బహిరంగ సభను 13వ తారీఖు నాడు ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న నిర్ణయం చేయడం జరిగింది. మీరు బయలుదేరగానే పోలీస్ యాక్ట్ పెట్టారు సార్ 30/38/1986. ఇదంతా కూడా ఎట్లా చూస్తారు సార్? పోలీసుల చర్యను ఎట్లా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా కేసీఆర్ ఎట్లా వస్తాడో చూస్తాం, క్షేమంగా పోతాడని బెదిరింపు వ్యాఖ్యలు చేస్తాను. దీన్ని ఎట్లా చూస్తారు? వీళ్ళ బాసులనే కదా చూసి వచ్చినాం, వీళ్ళ బాసులే కదా, వీళ్ళ బాసులు ఉండగానే కదా చంద్రబాబు నాయుడు మామూలు ఎత్తులో లేనప్పుడు మొత్తం భారతదేశాన్ని నేనే నడుపుతున్నా, నేను ఏదో ఫ్రంట్ చైర్మన్, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నేనున్న మొత్తం భారతదేశాన్ని నడుపుతున్నా అని ఆయన అనుకుంటున్న కాలంలో ఆయన దగ్గర నుంచి వెళ్ళి ఆయన వచ్చిన పదవుల్ని వదిలేసి కదా వచ్చి కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభం చేసింది. ఇక ఆయన ముందట వీళ్ళేందో కుప్పిగంతులు వేస్తే దాంతో ప్రయోజనం లేదు. ఇంకా పొల్లు మాటలు సొల్లు మాటలు బంద్ చేస్తే మంచిది. వెంకరెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయన మంత్రి అయిన సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మానుకోవాలి. మేము మాట్లాడడం మొదలు పెడితే చాలా వస్తాయి, మాకంటే అంత మించిన భాష మాట్లాడి ఉంటుంది, కానీ మాట్లాడకూడదు. కాబట్టి ఒక స్థాయిలో ఉన్నాం. మనం ఉన్న హోదాని గౌరవించుకోవాలి, దాని గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. కానీ లేకపోతే గవి లెక్క కాదు. గీ చట్టాలు గీ పోలీసులు నిషేధాలు ఎక్కడైనా ఆపినాయి ఆ ప్రపంచంలో ఉద్యమాన్ని? తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేకపోయారు, ఇప్పుడే ఆపగలుగుతారు. ఇవాళ 3 మంత్రులు పర్యటన చేస్తున్నారు సార్ హుజూర్నగర్లో. ఈ రోజు కూడా అడిగారు విలేకరులు ఏం జరగబోతుందండి, ఏం జరిగిందని. సమాధానం చెప్పట్లేదు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని అడుగుతారు? పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి చాలా మంత్రిత్వ శాఖలు వాళ్ళకి సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తున్నాడు, దానివల్లనే జరుగుతున్నాయి ఇవని చెప్పి కొంత వస్తుంది. కాబట్టి ఎవరైనా అందరూ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఉత్తమ్ కుమార్తో పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రివర్గం అంతా కూడా బాధ్యత ఉంటుంది దాంట్లో, ఏ ఒక్కరితో కాదు. జరిగిన తప్పును సరి చేసుకోవాలి. ఇప్పటికైనా అందరితో కలిసి కొట్లాడాలి. మనకు నీళ్ళు కావాలంటే, మనకు చారెడు నీళ్ళు కావాలంటే కేంద్రాన్ని అడగాలి. కేంద్రాన్ని అడిగితే కేంద్రం యొక్క నిర్ణయాలు ఎట్లా ఉంటాయో, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పడతాయో మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితులలో దీనిపైన అందరం కూడా కొట్లాడాల్సిన అవసరం. రైతాంగం కూడా చైతన్యం అవుతున్నారు బాగా. తప్పకుండా ప్రత్యేకించి మన కేసీఆర్ గారు మొదలుపెట్టిన కాంచి ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తుంది. నిజమే, మరి ఇటువంటిది పోగొట్టుకుంటే ఎట్లా, మన హక్కులు పోగొట్టుకోవడం ఏంది అనేది. కాబట్టి పెద్ద ఎత్తున అది మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు రైతాంగం కదులుతున్నారు, పెద్ద ఎత్తున వస్తారు. ఫ్లోరైడ్కి మీరంతా నీళ్ళు ఇచ్చారు సార్ కృష్ణా జలాలతో. రేపు ఆ తాగునీరు కూడా లేకపోతే ఫ్లోరైడ్ సంబంధించినటువంటి బాధితుల పరిస్థితి ఎట్లా ఉండదు? నేను మంచినీళ్ళ విషయం చెప్పింది దాని గురించి. ఫ్లోరైడ్ని సృష్టించిందే కాంగ్రెస్. ఫ్లోరైడ్ మొదటి నుంచి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైంది. ఒక గ్రామంలో పుట్టి ఇవాళ 1000 గ్రామాలకు విస్తరించింది నల్గొండ జిల్లాలో. వాళ్ళతో కాలేదు. కేసీఆర్ గారు కేవలం 6 ఏళ్లలోనే ఫ్లోరైడ్ మాయం చేసిండ్రు. అది మనం చెప్పలే, కేంద్రంలోనే మంత్రి స్పష్టంగా చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. ఆయన పాపం తప్పని పరిస్థితులలో నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఫ్లోరైడ్ కేసు కూడా కొత్తగా నమోదు కావడం లేదు అనే మాట. ఇవాళ మరి కృష్ణ నీళ్ళు కనుక మళ్ళీ కృష్ణార్పం అయిపోతే తప్పకుండా మళ్ళీ నల్గొండ జిల్లాలో కావచ్చు, మిగతా తెలంగాణ జిల్లాలో పాత పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. తప్పకుండా మళ్ళీ ఇబ్బందులు మొదలవుతాయి, సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సభాస్థలానంతా కూడా దాదాపు 100 ఎకరాల్లో ఈ సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జోరుగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సభ ఏర్పాట్లను చూడడం జరిగింది. ఇప్పటికే సభ అనుమతికి సంబంధించినటువంటి దానికోసం ఎస్పీకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరిని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని పోలీస్ చట్టాలు తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా సభను నిర్వహిస్తాం. రైతాంగానికి సంబంధించినటువంటి పిడికిలన్నీ కూడా ఇప్పటికే బిగుసుకున్నాయి, సమరశంకం పూరించారు. ఎట్టి పరిస్థితుల్లో సభను నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు వైఖరిని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా ఎండగడతామని చెప్తా ఉన్నారు. 6 కూడా లక్షలాది మందితో సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా ప్రాజెక్టులన్నింటి కూడా రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చి తెలంగాణ రైతుల ఒక హక్కులను కాపాడేలాగా ప్రతి చుక్కను ఇక్కడ ఉపయోగించుకునేలాగా ఒక కార్యాచరణ యుద్ధం ప్రకటించామని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. ఓటు